మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నువ్వు తన కూతురివి కాదని అత్తయ్య గారు రాయుడు బాబాయ్కి నిరూపించుకుంటే తప్ప ఆయన అత్తయ్య గారిని క్షమించి ఆవిడతో కలిసిపోరు. శ్రీవల్లి, అమ్మ ఇన్ని రోజులు నేను తన కూతుర్ని కాదు అంటుంటే నా మీద కోపంతో అంటుందనుకున్నాను వదినా. కానీ నిజంగా నేను తన కూతుర్ని కాదేమో. నాకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదేమో. నేను ఇంట్లో ఉండడానికి నాకే అర్హత లేదనిపిస్తుంది వదినా. నేను మావయ్యతో వెళ్ళిపోవడమే కరెక్టేమో వదినా. నా వల్ల ఇంట్లో ఇంకెవరూ బాధపడడానికి వీల్లేదు. చూడు శ్రీవల్లి, 20 ఏళ్ల ముందు ఏం జరిగిందో నాకు తెలీదు. నీ తల్లిదండ్రులు ఎవరో నాకు తెలీదు. కానీ నీకు ఈ ఇంటికి ఏదో సంబంధం ఉందని మాత్రం నాకు తెలుసు. లేకపోతే వదిన బాబుని నువ్వు గుడిలో కాపాడ్డమేంటి? దానివల్ల నువ్వు ఆర్ఫనైజ్ నుంచి బయటికి రావడం ఏంటి? నాకు కేదార్కి కౌశికి వదినకి ఎదురుపడ్డమేంటి? ఈ ఇంటికి వచ్చాక అత్తయ్య గారే నిన్ను ఆర్ఫనైజ్ లో వదిలేశానని తెలియడం ఏంటి? ఇవన్నీ ఊరికే జరగలేదు కదా. నిన్ను ఈ ఇంటి వరకు చేరడానికి ఇవన్నీ జరిగాయి. అలాంటిది నీకు ఈ ఇంటికి సంబంధమే లేదని నువ్వెలా అంటావు? నీ కన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, నీకు నాకు ఏ సంబంధం లేకపోవచ్చు గాని నువ్వు నా చెల్లివి శ్రీవల్లి. ఇంకోసారి నీకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదని మాత్రం అనకు. నేను ఈ ఇంటి కొడుకుని, నువ్వు కూతురివి, అంతే. ఎవరు కాదన్నా ఇదే నిజం, కాదన్నా ఇదే నిజం, కాదన్నా ఇదే నిజం. థాంక్స్ అన్నయ్య. కానీ నువ్వు ఇలాంటి ఆలోచనలు మనసులో పెట్టుకుని బాధపడకు. సరే, ముందు చెప్పు, నీకు రాయుడు బాబాయ్తో వెళ్ళడం ఇష్టం లేదు కదా? లేదు వదినా. సరే, అయితే బయటికి వెళ్దాం పద. నీకు ఇష్టం లేకుండా నువ్వెక్కడికి వెళ్లాల్సిన పని లేదు. రాయుడు బాబాయ్ ఏం చెప్పినా నిన్ను మాత్రం ఇంట్లో నుంచి మేము పంపించం, సరేనా? సరే వదినా. పదమ్మా. సూపర్ మావా. ఇన్ని రోజులు మేము శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపించేద్దాం అనుకున్నాం. అందుకే ఒక్క మాకు అడ్డుపడింది. ఇప్పుడు మీరు తనకి జీవితాన్ని ఇవ్వడానికి తనని తీసుకెళ్తా అంటున్నారా? ఖచ్చితంగా అడ్డుపడతాం. ఆ అమ్మిని ఎడ నుంచి తీసుకుని పోతా ఉండేదే ఆ అమ్మికి మంచి జీవితాన్ని ఇచ్చేదానికో, ఈ ఇంటి నుంచి దూరంగా ఉంచేదానికో కాదలుడో, శాశ్వతంగా ఆ అమ్మిని ఈ లోకం నుంచి పంపించేదానికే. చెప్పమ్మ శ్రీవల్లి, మావయ్యతో ఊరికి వెళ్తావా? నీకు ఇష్టమే కదా? ఇందులో నచ్చకపోయేదానికి ఏం ఉండదమ్మీ. మా అన్న చెప్పినట్టు ఈ అమ్మి ఈడుంటేనే కదా ఈ అమ్మితో మనకి సమస్య. ఈ అమ్మి ఊర్లో ఉంటే మనకే సమస్య ఉండదు కదూ. నాకెందుకో శ్రీవల్లిని బాబాయ్తో ఊరికి పంపించడమే కరెక్ట్ అనిపిస్తోంది వదినా. ఇక్కడ ఇంట్లో పనులు చేస్తూ ఉండడం కంటే ఊర్లో హ్యాపీగా ఉండొచ్చు కదక్కా. అమ్మే, మనం పోయేపాటికే రేతదే. పద పోదామా. ఏందమ్మే ఇంకా ఆలోచిస్తావు నువ్వు? పద మన ఊరికి పోదామా. శ్రీవల్లికి మీతో పాటు రావడం ఇష్టం లేదు బాబాయ్, ఇష్టం లేదు బాబాయ్, ఇష్టం లేదు బాబాయ్. ఇష్టం లేదు అంటే ఎందుకు? మావయ్యని చూస్తేనే శ్రీవల్లి భయపడుతుంది నిషి. పిన్నిని మావయ్య చంపాలనుకున్నదే శ్రీవల్లి విషయంలో కదా.
వచ్చి చంపుతానని, మధ్యాహ్నానికి నేను మారిపోయాను, కూతుర్లా చూసుకుంటాను అంటే ఎలా ధైర్యంగా వెళ్ళగలుగుతుంది? ఏందమ్మీ అక్కడికేదో మా అన్న దుర్మార్గుడైనట్టు మాట్లాడుతా ఉండావు? శ్రీవల్లిని తీసుకువెళ్ళి వాళ్ళింట్లో పెట్టుకోవడం బాబాయ్కి ఏమైనా సరదా అనుకుంటున్నావా? ఊర్లో ఎంతమంది శ్రీవల్లి ఎవరని అడుగుతారో తెలుసా? ఎంతమందికి మావ సమాధానం చెప్పాలో తెలుసా? మరి అంతమందికి సమాధానం చెప్పాల్సి వస్తుందని తెలిసినా, ఊర్లో నలుగురు 4 రకాలుగా అనుకుంటారని తెలిసినా, బాబాయ్ శ్రీవల్లిని ఊరికి తీసుకెళ్తానని ఎందుకంటున్నారు యువరాజ్? మావయ్య పిన్ని విషయంలో అలా ప్రవర్తించిందే ఊళ్ళో పరుగు పోతుందని కదా. అలాంటిది ఇప్పుడు శ్రీవల్లిని ఎందుకు ఊరికి తీసుకెళ్తానంటున్నారు? ఎట్టా అంటే నా కోసం ఈడ అమ్మి ఉంటే పోయేది నా పరువు కాబట్టి తీసుకొని పోతా ఉండాడు. అమ్మే, నాకు ఓపిక చాలా తక్కువ. చెప్పింది 10 తూర్లు అస్సలు చెప్పను. ఈ అమ్మి ఈడ ఉండకూడదు, అదంతే. మీరు ఎన్ని చెప్పినా శ్రీవల్లిని మీతో పంపడం కుదరదు బాబాయ్. మే తనకి మీతో రావడం ఇష్టం లేదు. తనకిష్టం లేకుండా ఈ ఇంట్లో నుంచి తనని ఎవరు తీసుకొని వెళ్ళలేరు. ఏంటి వదినా మీరేం మాట్లాడరేంటి? అరే, బాబాయ్ శ్రీవల్లిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి మంచి లైఫ్ ఇస్తాను అంటే వీళ్ళెందుకు కట్టుపడుతున్నారు? జగదాత్రి, నాకెందుకో మావయ్య చెప్పిందే కరెక్ట్ అనిపిస్తాను. శ్రీవల్లి ఇక్కడుంటే సమస్యలు పెరగడం తప్ప తగ్గడం ఉండదు. పైగా ఈ ఇంట్లో తను సంతోషంగా ఉండగలదు అని నేను అనుకోవడం లేదు. అక్కడైతే సంతోషంగా ఉంటుందనిపిస్తుంది. అనిపించడం ఏందమ్మీ? ఖచ్చితంగా సంతోషంగానే ఉంటాది. ఇంతమంది శ్రీవల్లికి మంచి జరుగుతుందని చెప్తున్నారు కదే, ఇంకా మీ ప్రాబ్లం ఏంటి? అరే, తనకిష్టం లేకుండా బలవంతంగా పంపి నీ మంచి కోసమే, నీ సంతోషం కోసమే అని ఎలా అనగలం? మావయ్య పైకల కటుగా కనిపిస్తారు, కానీ ఒక్కసారి మన మనిషి అనుకుంటే వాళ్ళ కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తారు జగదాత్రి. ఈ అమ్మి భూమి మీద ఉన్నన్ని రోజులు నా అల్లుడికి చెల్లెలికి ప్రమాదమే. మళ్ళా మననుకున్న వాళ్ళ కోసం పానాలు ఈయడంలో తప్పు లేనప్పుడు పానాలు తీయడంలో కూడా తప్పు ఉండకూడదు కదా. శ్రీవల్లి జీవితం బాగుపడుతుందని, తను సంతోషంగా ఉంటుందంటే మాకంటే సంతోషపడే వాళ్ళు ఎవరూ ఉండరని మీకు కూడా తెలుసు కదా వదినా. కానీ తనకి వెళ్ళడం ఇష్టం లేనప్పుడు మనమైనా ఏం చేస్తాం?